అంతా లోపల అమ్మ కనపడుతుంది. అంతర్ముఖత్వాన్ని పొందిన పద్ధతిలో బహిర్ముఖుడు అయితే ప్రపంచం అంతా అమ్మవారు కనపడుతుంది, లేకపోతే బయట ప్రపంచం మాత్రమే కనపడదు. లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాపిని ఒక నామం, పక్కనే వివిధాకార, అమ్మవారు అంతటా వ్యాపించి ఉంది. మరి కనపడదేమిటండి? భాషాంకుశ పుష్ప బాణ చాపం అరుణాం కరుణా తరంగిత అలా కనపడాలి కదా. కిటికీలు కనపడుతున్నాయి, గోడలు కనపడుతున్నాయి, మేడలు కనపడుతున్నాయి, స్తంభాలు కనపడుతున్నాయి, కానీ అమ్మవారు కనపడదే. అంటే ఆమె వ్యాపించి ఉన్న మాట నిజమే, కానీ వివిధ ఆకారాలుగా వ్యాపించి ఉన్నది. కిటికీగా వ్యాపించడం, తలుపుగా వ్యాపించినది, గోడగా వ్యాపించినది, మేడగా వ్యాపించినది. ఇందువల్ల అందు లేడని సందేహం మూలతో ప్రహ్లాదుడు చెప్పాడంటే ఆయన ఎక్కడ పడితే ఎక్కడ ఉన్నాడంటే నరసింహ రూపంతో ఉన్నాడా? లేడు, స్తంభంగా ఉన్నాడు. స్తంభాన్ని పగలగొడితే వచ్చే సిమెంట్ ఇటుక సున్నంగా ఉన్నాడు, తలుపుగా ఉన్నాడు, గోడగా ఉన్నాడు, మేడగా ఉన్నాడు, పై మిద్దిగా ఉన్నాడు, కింద నేలగా ఉన్నాడు, అంతా ఆయనే ఉన్నాడు అనే దర్శనం పొందినవాడు ప్రహ్లాదుడు. అందుకని ఆ మాట అన్నాడు. కానీ ఆ దర్శనం లేని హిరణ్యకశిపుడికి సాక్ష్యం చూపించాలి కాబట్టి ఒక ప్రత్యేకమైన రూపాన్ని, ఏ రూపం పొందితే వాడిని సంహరించడానికి అవకాశం ఉంటుందో ఆ రూపాన్ని పొంది స్తంభాన్ని చీల్చుకొని నరసింహ రూపంతో ఆయన రావాల్సి వచ్చింది. పరమాత్మ భక్తుని మాటను నిజమని నిరూపించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి. ఎక్కడున్నాడో భగవంతుడిని ప్రశ్నించేవాడు ఆనాడు ఒక్క హిరణ్యకశిపుడు, ఈనాడు లక్షల మంది ఉన్నారు నాస్తికులు, కానీ భగవంతుడు రావటంలా. అదేంటంటే అప్పుడు వచ్చాడు, ఇప్పుడు ఎందుకు రాడు? అప్పుడు ఒకడుంటే వచ్చాడు కదా అంటే హిరణ్యకశిపుడి కోసం రాలేదయ్యా, ప్రహ్లాదుడి కోసం వచ్చాడు. ఇప్పుడు కూడా ప్రహ్లాదుడు ఉంటే వస్తాడు. ఇప్పుడు హిరణ్యకశిపుడు పెరిగారు, ప్రహ్లాదుడు ఉంటే వస్తాడు. అంతటా ఉన్నాడు, స్వామి లేని చోటు లేదు అని నమ్మకంతో పలకగలిగిన ప్రహ్లాదుడు ఉంటే ప్రహ్లాదుడి కోసం వస్తాడు. వచ్చాడు కాబట్టి హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు, కానీ హిరణ్యకశిపుడిని సంహరించడం కోసం రాడు. ఆయన టూర్ ప్రోగ్రామ్ దానికోసం ఉండదు. ఆయన టూర్ ప్రోగ్రామ్ భగవంతుడు ఎందుకు వస్తాడంటే పరిత్రాణాయ సాధూనాం, వచ్చాడు కదా అని వినాశాయ చ దుష్కృతం చ అంటే అది కూడా, అది సెకండరీ అనమాట. ముఖ్యమైన పని ఇది. ఈ పని ఉంటే వస్తాడు. పరిత్రాణాయ సాధూనాం అయితే వస్తాడు. మనం సాధువులం కావాలి, సత్పురుషులం కావాలి, మంచివాళ్ళం కావాలి, పవిత్రంగా బ్రతకాలి, పద్ధతిగా బ్రతకాలి, ధర్మం ప్రకారం బ్రతకాలి, పరోపకారంతో బ్రతకాలి, సాటి వారిని దోచుకోకుండా ఉండే స్థితి కలిగి బ్రతకాలి, ఎదుటి వారిని అవమానించకుండా ఉండే ఔన్నత్యంతో బ్రతకాలి, సాటి వారిని గౌరవించే సంస్కారంతో బ్రతకాలి. ఈ స్థితి ఉంటే ఆయన వస్తాడు. మనం పెంచుకోవాల్సింది, సంపాదించుకోవాల్సింది ఇది అని చెప్పడానికి ముందు పరిత్రాణాయ సాధూనం అని చెప్పి తర్వాత వినాశాయచ అన్నారు. వ్యాపిని, అంతటా వ్యాపించే ఉన్న వివిధ ఆకారాలుగా వ్యాపించి ఉన్నదమ్మా. మాకు ఎలా తెలుస్తుందండి? అమ్మవారు ఆవిడ దారిని ఆవిడ అలా వ్యాపించింది, బాగానే ఉంది, వివిధ ఆకారాలు, మాకు ఆకారాలే కనపడుతున్నాయి, అమ్మవారు కనపడలేదు అంటే నాయన, లోకంలో విద్య అవిద్య అని రెండు ఉన్నాయి. విద్య అంటే తెలుసుకోవాల్సింది ఏదో తెలుసుకోవడం, అవిద్య అంటే అది తప్ప మిగతా అన్ని తెలుసుకోవడం, అది అవిద్య.